హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బారావు వ్లాగ్స్. సో ఈరోజు నేను నా జూనియర్ కలిసి రాణికా వావ్ వచ్చామండి. ఇది గుజరాత్లో ఒక మంచి విజిటింగ్ ప్లేస్ అనమాట. యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేసిన ప్లేస్. సో నేను రాణికా వావ్ ఎలా ఉంటుంది అండ్ మన 100 రూపీస్ నోట్ ఉంటుంది కదా, దాని మీద కూడా మనకి ఒక డయాగ్రామ్ లాగా ఫిగర్ లాగా ఉంటుంది కదా, అది కూడా రాణికా వావ్ అనమాట. సో అది క్వీన్ రాణి కట్టించారు, అందుకే అది రాణికా వావ్ అన్నారు, రాజు కోసం అన్నట్టు. సో రాజులే కాదు, క్వీన్స్ కూడా కట్టిస్తారనమాట. సో అది సంగతి. సో ఇప్పుడైతే మనం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేమైతే పటాన్ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. టూర్కి వెళ్ళే ముందు రోజే గోడకి దండం పెట్టేసుకున్నామండి. అండ్ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం అనమాట. కొంచెం ఒక 3 డేస్కి లగేజ్ తీసుకున్నాము అండ్ ఇమీడియట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. అక్కడ నైట్ ఇంకేం తినలేదని చెప్పి బిస్కెట్స్ తినేసి ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేసామన్నమాట. దాదాపు ఒక 2 hours ఉన్నామండి ట్రైన్కి. మేమేంటంటే జునాగఢ్ నుంచి వెళ్తున్నాం కదా, సో అందుకని ఈ ట్రైన్ వచ్చేసి చాండోలియాకి వెళ్ళిద్ది. మేము పటాన్కి వెళ్తున్నాము, ఆల్రెడీ చెప్పాను కదా. సో దానికి ఏంటంటే చాండోలియా నుంచి సబర్మతికి ఇంకొక స్టేషన్ మారాలన్నమాట. సో సబర్మతికి మేము ఆటోలో వెళ్ళిపోయాము. ఫుల్ రష్ ఉందండి, జనరల్ టికెటే తీసుకున్నాము. ఇది పటాన్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ అన్ని ఆటోస్ అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు రాణికా వావ్కి వెళ్ళాలి. చూద్దాం ఎవరైనా దొరుకుతారేమో. ఇక్కడ నుంచి రాణికా వావ్ 3 kilometers అంట. సో మేమైతే ఒక ఆటో కోసం వెతుకుతున్నాము. ఇద్దరం ధైర్యం చేసి వచ్చాము. అక్కి హాయ్ చెప్పు. హాయ్. సో బేసిక్గా మనకి ధైర్యం చాలా చాలా ఎక్కువ అనమాట. నేనైతే ఒక చిన్న మైక్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో అది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదనమాట. సో అందుకని వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటే నేను మ్యూట్ చేశాను. అదే చెప్తున్నాను కూడా. అక్కి హాయ్ చెప్పేస్తుంది. మేమైతే పటాన్ అనేది ఒక చిన్న టౌన్ అనుకున్నాం కానీ కాదు, అది ఒక జిల్లా అనమాట. సో యునెస్కో రికగ్నైజ్ చేసిన రాణికా వావ్కి వెళ్ళే దారి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో స్టార్టింగ్ అయితే వెల్కమ్ టు రాణికా వావ్ అని ఉంటుంది అనమాట, వరల్డ్ హెరిటేజ్ సైట్ అని. ఇక్కడి నుంచే మనకి ఎంట్రీ అనమాట. ఇంకోటి ఏంటి అంటే మేము మార్నింగ్ 8:30కే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో అందుకని చాలా బాగుంది వెదర్ అంతా కూడా, జనాలు ఎవరు లేరు అండ్ ఎండ కూడా కొంచెం తక్కువగానే ఉంది. మనకు అక్కడ ఒక రూమ్లా కనిపిస్తుంది కదా, సో అక్కడే మనం టికెట్స్ తీసుకోవాలి. కానీ ఏంటి అంటే ఆఫ్లైన్ టికెట్స్ లేవు, ఆన్లైన్. అక్కడ మనకి స్కానర్ ఇస్తాడు అనమాట, QR కోడ్ ఇస్తాడు. సో మనం స్కాన్ చేసుకోవాలి, ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవాలి. సో అలా తీసుకున్న తర్వాత మనం ఆ టికెట్ తీసుకెళ్ళి వాచ్మెన్ చూపిస్తే మనకి లోపల పంపిస్తారనమాట. సో మొత్తం గార్డెనే ఉంది ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది. గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. అక్కి నాకు బాగా సపోర్ట్ చేసింది, అంటే తన టికెట్స్ తీయడం కానీ అన్నీ కూడా. నేనైతే జస్ట్ వీడియో చేసుకుంటున్నాను, బ్లాగింగ్ చేసుకుంటున్నాను. అక్కడ 2-3 గైడ్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళు వచ్చి అడిగారు, మ్యామ్ గైడ్ చాయి అని. అవసరం లేదండి అని చెప్పామన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ అంతా రాసేసారు రాణికా వావ్ గురించి. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ టైంలోనే మనకి ఆ మైక్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట. సో నేను వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ రికార్డ్ అవ్వలేదు. సో జస్ట్ చెప్తున్నాను, రాణికా వావ్ అనేది ఒక స్టీప్ వెల్, రాణి కట్టించిందని చెప్పి. ఆ స్టోరీ అంతా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. రాణికా వావ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక 2 to 3 minutes మనము గార్డెన్లో ఇలా బ్యూటిఫుల్గా వాక్ వే మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. సో మీకు కనిపిస్తున్న ఎదురుగా ఉన్నదే మనకి రాణికా వావ్ అనమాట. సో రాణికా వావ్ని ఇంగ్లీష్లో వచ్చేసి క్వీన్ స్టీప్ వెల్ అంటారు. ఎందుకంటే రాణి అంటే క్వీన్ అండ్ వావ్ అంటే వెల్ కాబట్టి, స్టీప్ వెల్ అంటే లోపల లోతుగా ఉన్న బావి అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి ఒక రాణి కట్టించారు, ఆవిడ పేరు వచ్చేసి ఉదయమతి అనమాట. ఆ క్వీన్ వచ్చేసి భీమాదేవ అనే కింగ్ కోసం, అంటే తన హస్బెండ్ కోసం కట్టించింది తన గుర్తుగా. ఇది వచ్చేసి 1022 నుంచి 63 వరకు AD వరకు టైం తీసుకుందనమాట కట్టడానికి. అంటే ఇంత టైం పట్టింది అది కట్టడానికి. భీమాదేవ కింగ్ వచ్చేసి సోనాల్కి డైనస్టీకి ఫౌండర్ అండి. సో ఈ కమింగ్ టు దిస్ వావ్, రాణికా వావ్ వచ్చేసి 64 meters లాంగ్, 20 meters వైడ్ అండ్ 27 meters డెప్త్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఫేజ్లో ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి వెస్ట్లోనే ఉంటుందంట, ప్రాపర్గా బిల్డ్ అయ్యి. స్టీఫెల్లో వచ్చేసి మనకి మల్టీ స్టోరీడ్ పెవిలియన్స్ ఉన్నాయి అండ్ ఒక వెల్ కూడా ఉందండి. ఏవైతే వాటర్ తీసుకుంటామో లాక్కుంటామో ఒక డ్రాన్ వెల్ ఉందన్నమాట, బాగుంది. అండ్ పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, అంటే పెద్ద ట్యాంక్ అనమాట ఇదంతా కూడా. సో ఈ ట్యాంక్లో ఏదైతే రెయిన్ వాటర్ స్టోర్ అయిద్దో ఆ వాటర్ అంతా కలెక్ట్ చేసుకోవడానికి పక్కన ఒక బావి ఉంది. కానీ ఆ బావి ఇప్పుడు బాగా పాడైపోయింది కాబట్టి మాకు అంతా క్లోజ్ చేసేసారనమాట. సో మన గుజరాత్లో వచ్చేసి ఇది బిగ్గెస్ట్ స్టీప్ వెల్. కమింగ్ టు ఆర్కిటెక్ట్, చాలా బాగుందండి. ఇది స్టీప్ వెల్ అనే కాదు కానీ దాని ఆర్కిటెక్ట్ కూడా ఎంత బాగా కట్టించారంటే అప్పట్లోనే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి.
మనకి ఎక్కడ చూసినా కూడా చాలా బ్యూటిఫుల్ శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎక్కువగా మనకి కాన్సన్ట్రేట్ చేసిన శిల్పాలు ఏంటివి అంటే మహిషాసుర మర్దిని, పార్వతీదేవి అండ్ మిగతా శిల్పాలు కూడా ఉన్నాయి. అండ్ మన విష్ణుమూర్తి దేవుడి యొక్క డిఫరెంట్ అవతారాస్ అనమాట. చాలా అవతారాలు ఉన్నాయి కదండి. సో అవన్నీ కూడా నీట్గా కార్వ్ చేశారనమాట. ప్రతి పిల్లర్ కూడా నీట్గా కార్వ్ చేశారండి. చాలా థింగ్ ఏంటి అంటే ది స్టీప్ వెల్ వాజ్ బరీడ్ ఫర్ సెంచురీస్ అనమాట. ఎందుకు అంటే డ్యూ టు లాట్ ఆఫ్ ఫ్లడ్స్, ఆ సరస్వతి పక్కనే మనకి సరస్వతి రివర్ ఉండిద్దండి. సో అందులో ఫ్లడ్స్ రావడం వల్ల ఈ స్టీప్ వెల్ అంతా కూడా తెలుగులో ఏమంటారు, అది కూరుకుపోయి ఉందన్నమాట. సో కొంతమందికి అయితే అసలు మనుషులకు తెలియదు ఇక్కడ ఒక స్టీప్ వెల్ ఉంది అని కూడా తెలియదు అనమాట. అంటిల్ 1960లో అప్పటి వరకు ఎవరికి తెలియదు అనమాట ఈ స్టీప్ వెల్ గురించి. దాని తర్వాత మన 1958లో అనుకుంటాను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి స్టీప్ వెల్ తవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ నీట్గా మనకి ఇప్పుడు రిప్రజెంట్ చేసేసి ఆ బ్యూటిఫుల్ కార్వింగ్ని అయితే ఇంకా యునెస్కో వాళ్ళు అండర్లో ఉందండి ప్రజెంట్. ఏషియన్ టైమ్స్లో ఏంటి అంటే స్టీప్ వెల్స్ అనేవి ఎరిటే రీజియన్స్కి లైఫ్ లైన్స్ అనమాట. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ స్టోర్ అవుతుంది కదా. కానీ రాణికా వావు కట్టేటప్పుడు ఏం చేశారు అంటే ఇన్వర్టెడ్ టెంపుల్ షేప్లో కట్టారనమాట. సో అది దీనికి సింబలైజ్ చేస్తుంది అని చెప్తే స్కాన్సిటీ ఆఫ్ వాటర్ అని చెప్పారనమాట. సో ఇదండి మనకి రాణికా వావు యొక్క హిస్టరీ. దీని తర్వాత మేమైతే ఇంకా వచ్చేసాము. ఇక్కడైతే లగేజ్ పెట్టుకోవడానికి ఉంటుంది. మా లగేజ్ తీసేసుకొని ఇంకా మేము బయలుదేరదాం అనుకున్నాము. ఎందుకు అంటే 11:10కి మాకు ఒక ట్రైన్ ఉందన్నమాట. అహ్మదాబాద్ రావడానికి 1:40 అలా అవుతుంది. ఈ మధ్యలో మాకు చాలా దాహం వేసిందండి. ఎందుకు అంటే అప్పటి వరకు మేము వాటరే తాగలేదు. సో చాలా దాహం వేసే లోపల ఇంకా మేము బయటకు వస్తే నింబు పానీ ఉంది. ఇంకా నింబు పానీ తాగేసామన్నమాట. ఇంకా ఆ టైంలో నాకు నింబు పానీ చాలా టేస్టీగా అనిపించింది. సో ఇంకా తాగేసి ఇంకా ఆటో ఎక్కేసి మేము బయలుదేరిపోయాము. ఇక్కడ కూడా మేము జనరల్ టికెట్ తీసుకున్నాం అనమాట. ఇది ముంబై టు జోధ్పూర్ అనుకుంటాను. సో ఆ ట్రైన్ 11:10కి రావాల్సింది 11:30కి వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకా హోటల్ రూమ్ అంతా వెతుక్కునే లోపల 2:30 అయిందండి. ఇంకా హోటల్కి వచ్చేసిన తర్వాత మేమైతే మంచిగా KFC ఆర్డర్ పెట్టుకున్నాము. మా జునాగఢ్లో KFC కాదు కదా, ఏమీ ఉండవు. కానీ హోటల్ వాళ్ళు మాకు మంచిగా బ్రష్, కుంబ్, సోప్స్ చాలా అంటే హైజీనిక్గా మెయింటైన్ చేశారండి. చిన్న రూమే, అంటే పర్ డే 1500 ఏమో, ఇద్దరం ఉన్నాం కదా, చిన్న రూమే కానీ చాలా హైజీనిక్గా ఉందన్నమాట. ఐ విల్ రికమెండ్ దిస్ హోటల్ టు యూ. పేరు లాస్ట్లో చెప్తాను నేను. ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి బర్గర్ తిని కాసేపు పడుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మేమైతే అహ్మదాబాద్ వచ్చేసామని చెప్పాము కదా. సో ఇప్పుడైతే అహ్మదాబాద్లో ఈరోజు 2 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సబర్మతి ఆశ్రమం అండ్ అటల్ బ్రిడ్జ్. మేము ఆటో ఎక్కేసి వెయిట్ చేస్తున్నాం. ట్రాఫిక్లో ఉన్నామన్నమాట. మా ప్లేస్ నుంచి సాబర్మతి ఆశ్రమం వచ్చేసి ఒక 10 to 15 minutes పట్టింది. కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయిందనమాట. సో ఇంకా టైంపాస్ కోసం అలా పోస్ట్ చేస్తూ ఉన్నాను. మా అమ్మ అంటూ ఉండిద్ది, నువ్వు కర్రీగా ఉంటేనే ఇంత పోజులు కొడుతున్నావు, తెల్లగా ఉంటే ఇంకా అసలు ఆగుతావా అని. అదైతే నిజమే అనమాట. మీరే చూడొచ్చు నా యాక్షన్స్లో. ఇంకా ఇది వచ్చేసి సాబర్మతి రివర్ అండి. ఇంకా మేము గాంధీ ఆశ్రమంకి వచ్చేసామండి. దీన్ని సబర్మతి ఆశ్రమం అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి మనకి గాంధీజీ ఉన్న ప్లేస్ అంటారు. ఆయన కట్టించిన ఫస్ట్ ఆశ్రమం అంటారనమాట అహ్మదాబాద్లో. సో ఎంట్రీ వచ్చేసి మనకి చాలా ఓల్డ్ వైబ్స్ వస్తుంది అనమాట. అంటే మనకి పెంకుటిల్లు కనిపించడం కానీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి. ఏదో మనం ఒక ప్రేయర్ఫుల్ ప్లేస్కి వెళ్తున్నట్టు అనిపించింది అనమాట. నీట్గా డీసెంట్గా ఎవ్వరు మాట్లాడకుండా మామూలుగా ఉన్నారు. అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇక్కడ కూడా ఫుల్గా చెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి మెయిన్ అట్రాక్షన్స్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకి సాబర్మతి రివర్ కనిపిస్తుంది. అండ్ గాంధీజీ యొక్క మ్యూజియం ఒకటి ఉంది, ఆయన యొక్క లైబ్రరీ ఒకటి ఉందండి. సో ఈ 3 అయితే మనకి మెయిన్ అట్రాక్షన్ పాయింట్స్. అవి చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చూడడానికి వెళ్తున్నాం? మ్యూజియం అండ్ లైబ్రరీ చూడడానికి వెళ్తున్నాం. ఇదే నా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగానా, వైవా అడిగానా నేను నిన్ను? మ్యూజియం అండ్ లైబ్రరీ చూడడానికి వెళ్తున్నామంట. ఇంకెలా? హాయ్ ఫ్రెండ్స్, మ్యూజియం చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎస్, మరి చెప్పు. అంటే ఇందాక క్లిక్ చేయలేదా మీరు? చేసాను, అదిగో జరుగుతుంది. 2 to 3 minutes
మినిట్స్ మనం కానీ వాక్ చేస్తే మనకి మ్యూజియం వచ్చేస్తుందండి. సో మ్యూజియంలో ఏంటి అంటే మనకి గాంధీ గారి గురించి మొత్తం సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆయనకి రాసిన లెటర్స్, ఆయన చిన్నప్పటి నుంచి ఎలా పుట్టి పెరిగారు, ఆయన ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఫొటోస్ అన్నీ కూడా. సో మనం ఇక్కడ యంగ్ గాంధీ తాత కూడా చూడొచ్చు. ఎప్పుడు మనం ముసలి గాంధీ తాతని చూస్తాం కదా. సో చూడండి, ఇవన్నీ ఆయన యొక్క గ్రోత్ అనమాట చిన్నప్పటి నుంచి. అదంతా ఇండియా మ్యాప్లో అలా వేసి చూపించారు. ఇంకా లోపల వచ్చేసి మంచిగా కొంచెం డిజైన్, ఒక పూల్ ఉంది, పక్కన రాక్స్ ఉన్నాయి. ఇవైతే చాలా చూడడానికి చాలా మంచిగా అనిపించినాయి అనమాట. అంటే కంటికి బాగా అనిపిస్తాయి, మీకు కూడా చూస్తారు కదా. సో ఇక్కడ మనకి గాంధీజీ గారికి సంబంధించిన గురించి మొత్తం ఉన్నాయి. ఐడియా ఆఫ్ ద అసలు ఆశ్రమం ఎందుకు స్టార్ట్ చేశారు అంత కూడా మేము చదవలేదండి, ఎందుకంటే అంత టైం లేదు కదా. సో అందుకని చదవలేదు, జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు కానీ వెళ్తే ఖచ్చితంగా గాంధీ గారి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. గాంధీ తాత బాగా పెట్టుకున్నారనమాట. యంగ్ స్టేజ్ అనమాట గాంధీ తాత అప్పుడు. ఇవి అన్నీ మనకి స్టార్టింగ్లో ఉంటాయి. సో కొంచెం ముందుకు వస్తే పూల్ చెప్పాను కదండి. సో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ బ్లూగా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇటు నుంచి మనము లెఫ్ట్కి వెళ్తే ఏంటంటే మనకి మ్యూజియం కనిపిస్తుంది. ఇది వచ్చేసి స్పిన్నింగ్ వీల్ అండి. గాంధీ తాత రియల్గా యూజ్ చేసే స్పిన్నింగ్ వీల్ వచ్చేసి ఇలా ఉంచారనమాట గుర్తుగా. ఇంకా గాంధీ గారి యొక్క కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, అది వస్తుంది చూడండి. ఇవన్నీ కూడా లెటర్స్, అవన్నీ అంటే ఆయన చేసిన గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఇచ్చారనమాట. సో మనకి పెద్ద గ్యాలరీ అండి, ఆయన సంబంధించినవన్నీ కూడా మనం చదువుకోవచ్చు, కానీ అంత టైం ఉండాలి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళందరూ రియల్ మినియేచర్స్ అనమాట. వెనకదంతా పెయింటింగ్ చాలా బాగా అనిపించిందండి. అసలు ఇది దేనికి నేను సాల్ట్ సత్యాగ్రహ అనుకుంటున్నాను, మీరు చెప్పరా, నాకైతే నిజంగా తెలియదు. అక్కడ వాళ్ళు రాయని కూడా రాయలేదు. సో అది ఏ మూమెంట్ అయి ఉంటుందో చెప్పరా నాకు కామెంట్స్లో. సో ఆయన చెప్పిన ప్రొప్రైటరీ కానీ, ఎథిక్స్ కానీ, స్వస్థ్య అండ్ అన్టచబిలిటీ గురించి కానీ, జెండర్ ఈక్వాలిటీ, సో వాటన్నిటి గురించి కూడా నీట్గా పెట్టారనమాట. ఉమెన్ ఎంపవర్మెంట్. సో అలాగా అన్నీ కూడా మీరు టైం ఉంటే బాగా చదువుకోవచ్చు ఆయన చేసిన గొప్ప పనులన్నీ కూడా. సో ఇది ఒక మళ్ళీ మినియేచర్, ఇది మాకు అర్థం కాలేదు, మేబీ మన ఆశ్రమం యొక్క మినియేచర్ అనుకుంటున్నాను. అండ్ చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు కదా. సో ఆయన మహాత్మా గాంధీకి రాసిన లెటర్ అనమాట. సో ఇంగ్లీష్ తెలుసా, ఇప్పుడు మనకున్న ఇంగ్లీష్ అసలు వేస్ట్ అండి. అప్పట్లో ఇంగ్లీష్ ఎంత మంచిగా ఉండేదంటే, ఆ హ్యాండ్ రైటింగ్ కూడా చూడండి. వచ్చేసి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పి రాశారనమాట గాంధీ గారు. ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది, సెంటెన్స్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయన గురించి అంతా ఉందండి. ఇక్కడ కొన్ని మనకి విగ్రహాలు, ఫొటోస్, ఇవన్నీ ఫోటో గ్యాలరీ ఆఫ్ గాంధీజీ అన్నట్టు. చాలామంది దండలు కూడా పెట్టేసుకుంటున్నారు గాంధీ తాతకి. చిన్నప్పుడు గాంధీ తాత చూడండి. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పిక్చర్ గ్యాలరీస్ అనమాట. సారీ, ఇందాక అది మేబీ ఏ గ్యాలరీయో తెలియదు, ఇది పిక్చర్ గ్యాలరీ అండి. ఇక్కడైతే మనకి మంచిగా పిక్చర్స్ పెయింట్ చేసి మనకి ఇచ్చారనమాట. ఆయన చేసిన ప్రతి మూమెంట్, ఆయన ఏమేమి చేశారో అవన్నీ కూడా. ఇంకా సబర్మతి ఆశ్రమం చూసిన తర్వాత ఇంకా మేమైతే లైబ్రరీకి అప్పట్లో ఆశ్రమం పెట్టారు కదా, లైబ్రరీలో చాలా నెంబర్ ఆఫ్, సో అదనమాట. నేనంతా బుక్ రీడర్ కాదు కాబట్టి కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవి తీసుకున్నాను. ఇక్కడైతే 3 కోతుల బొమ్మలు కూడా పెట్టారు అండ్ వాటి యొక్క విగ్రహాలు కూడా వెనక పెట్టారనమాట. ఎంట్రీ లేదు, అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను. చెడు చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు, కానీ మనం అందరం చేసేది అదే కదండి, ఏం చేద్దాం, చెప్తే వినము. ఇది లైబ్రరీ అండి. సో లైబ్రరీలో మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్, పెన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట. ఖాదీ సోప్స్ కూడా అమ్ముతున్నారు. సో లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి.
ఇంకా దాని తర్వాత మేము బయటకు వచ్చేసాము. బయటకు వస్తే బ్యూటిఫుల్ సాబర్మతి రివర్. సో అలా చూస్తూ ఉన్నాము. సాబర్మతి బోటింగ్ కూడా జరుగుతుందన్నమాట సాబర్మతి రివర్లో. సో ఇదే ఫ్రెండ్స్ మన సబర్మతి ఆశ్రమం. సో మనం ఒకవేళ వస్తే ఎంత టైం మనం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అంటే ఒక 1 hour అనమాట. మనకి ఇక్కడ ఎక్కువగా ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే గాంధీ తాత యొక్క, నేను ఆల్రెడీ మీకు చెప్పుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. గాంధీ తాతకి మ్యూజియం, ఆయన లైబ్రరీ అలాగా. మేమైతే ఒక 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఒక 2 కీ చైన్స్ అలా తీసుకున్నాం అనమాట గుర్తుగా. బేసిక్గా మా అన్నయ్య వాళ్ళకి ఎవరికి గాంధీ తాత నచ్చరు, ఇస్తే తంతాడు కూడా మా అన్న. ఓకే, ఎవరికైతే గాంధీ తాత ఇష్టమో వాళ్ళకి ఇస్తానమాట. ఇంకెక్కడికి వస్తే బ్యూటిఫుల్ నర్మదా రివర్ ఆల్రెడీ కవర్ చేసి ఉంటాను. చిలకండి, చిలక చూపిస్తా. చూసారా చిలకని, బాగుంది కదా. సో బ్యూటిఫుల్ నర్మదా రివర్ ఎంత బాగుందంటే ఇక్కడ బేసిక్గా మనం వాకింగ్ కూడా చేయొచ్చు, కానీ క్లోజ్ చేసి ఉన్నారు. సో ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ వ్యూ సూపర్ ఉంది కదా. నాకైతే పిచ్చగా నచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి వాకింగ్ చేసుకోవడానికి ప్లేస్ కూడా ఉంది, కానీ క్లోజ్లో పెట్టారు, ఎందుకో తెలియదు. సో ఇది సబర్మతి ఆశ్రమం. నెక్స్ట్ వచ్చేసి మనం అటల్ బ్రిడ్జ్కి వెళ్దాము, అక్కడ అప్డేట్స్ ఇస్తాను. సో ఈ రోజుకి వచ్చేసి ఇది 3 అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ మూవ్. బయటకు వచ్చి చూస్తే ఇలా చిన్నది ఉందండి స్పిన్నింగ్ వీల్. సో చాలా మంచిగా అనిపించింది. 200 రూపీస్ అంట. అన్న అయితే మనకి స్పిన్ చేసి చూపిస్తున్నారు. నేనైతే ఇంటికన్నీ ఒకటి తీసుకున్నాను గుర్తుగా, అంటే అహ్మదాబాద్లో వచ్చాను కదా టూర్కి, సో అందుకని చెప్పి గుర్తుగా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆటో తీసుకున్నాము. సో ట్రాఫిక్ అయితే అంతగా లేదు, ప్రశాంతంగానే ఉంది. ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇది వచ్చేసి మన అటల్ బ్రిడ్జ్ యొక్క ఎంట్రీ అండి. ఎంట్రీలోనే మనకి వడేల ఐస్ క్రీమ్, కొన్ని క్యాంటీన్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. అండ్ రాయడమే ఇక్కడ మనకి ఏమని రాశారంటే రివర్ ఫ్రంట్ ఫ్లవర్ పార్క్ అని. కానీ ఫ్లవర్ పార్క్ అనే బదులు ఇంకా వేరే పేరు పెట్టుంటే బాగుండేదేమో, ఎందుకో మీరు ఫ్యూచర్లో చూస్తారనమాట. సో మనకి ఇటు నుంచి రైట్ సైడ్కి వెళ్తే టికెట్స్ తీసుకోవచ్చు అండి. తీసుకుంటున్నాము. మేబీ టికెట్ వచ్చేసి ఒక 40 రూపీస్. మీరైతే ఫస్ట్ సబర్మతి ఆశ్రమం చూసుకోండి, అదొక 1 hour మీరు తిరుగుతారు. అంతా మనకి గాంధీ తాత హిస్టరీ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 8 kilometers, ఒక 150 ఆటో ఛార్జీ ఫేర్ ఇస్తే మనకి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతారనమాట. ఒక 8 kilometers కాబట్టి 150 ఓకే అండి. ఎందుకంటే ఇక్కడ మరీ ఓవర్గా ఉన్నాయి ఆటో ప్రైజెస్. కానీ ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్, కానీ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత ట్రాఫిక్ లేదు, చాలా ప్రశాంతంగా ఉందండి. ఇట్స్ నాట్ లైక్ బెంగళూరు, హైదరాబాద్ ఆర్ ముంబై అండ్ ఢిల్లీ, లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ రైట్. సో అంత లేదనమాట ఇక్కడ క్రౌడ్, ఇక్కడ ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడైతే మనము అటల్ బ్రిడ్జ్ కన్నా ముందు ఫ్లవర్ వ్యాలీ చూసేద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి, చూపిస్తాను అది కూడా. మధ్యలో స్క్వేరల్ కనిపించిందండి, ఎంత బ్యూటిఫుల్గా తింటుందో చూడండి స్క్వేరల్. ఫస్ట్ టైం అండి స్క్వేరల్ దగ్గరగా అంత క్యూట్గా తినడం చూడడం అనమాట. మనకి పర్ పర్సన్ వచ్చేసి 110 రూపీస్ ఉందండి టికెట్. అది వచ్చేసి అటల్ బ్రిడ్జ్, ఫ్లవర్ వ్యాలీ అండ్ సంథింగ్ మూన్ ఏదో ఉందన్నమాట, సరిగ్గా చదవలేదు. సో 110. నా జూనియర్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ ఆటోస్ పనికి వచ్చిందని చెప్పి మేము ఆన్లైన్ తీసుకున్నాము. టికెట్స్ వచ్చి అటల్ బ్రిడ్జ్ ఒకటే చూసారు ఇప్పుడు. ఎందుకు? అది 7 తర్వాత ఓపెన్ చేస్తారంట, మూన్ ట్రైల్ పార్క్. ఓకే, మూన్ ట్రైల్ పార్క్ అది 7 తర్వాత అంటే ఆ తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ అటల్ బ్రిడ్జా? ఓన్లీ అటల్ బ్రిడ్జ్. ఫ్లవర్ పార్క్ లోనే మూన్ ట్రైల్ పార్క్ అంట, రెండు కంబైన్ చేసి 7 తర్వాత తీసుకోవచ్చు. ఓకే, సో అటల్ బ్రిడ్జ్ ఇప్పుడు చూసేయాలి. ఆఫ్టర్ 7 మనకి మూన్ ట్రైల్ పార్క్ అండ్ ఫ్లవర్ వ్యాలీ ఉంది కదా, సో ఈ రెండు కూడా తర్వాత తీసుకోవాలంట. సో ఫస్ట్ మేమైతే ఇప్పుడు అటల్ బ్రిడ్జ్ తీసేసుకున్నాము. అటల్ బ్రిడ్జ్ పర్ పర్సన్ 50, ఆ రెండింటికి కలిపి 60 అన్నట్టు, ఐ మీన్ పర్ పర్సన్ 60 అన్నట్టు. సో ఇప్పుడైతే తీసుకున్నాము, వెళ్ళిపోదాం. గాయస్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ గాయస్. ఒక కలలాగా లేదా, అసలు ఒక డ్రీమ్, ఏదో యానిమేషన్ చేసినట్టు ఉంది నాకైతే సీరియస్గా. అది చూడండి ఎంత అందంగా ఉందో. ఇవన్నీ కూడా మనకి కైట్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. మన గుజరాత్లో కైట్ ఫెస్టివల్ చాలా ఫేమస్. అంటే నవంబర్ టు జనవరి, ఫెబ్ దాకా కైట్ ఫెస్టివల్ ఉండేది. ఆ కైట్ ఫెస్టివల్ రిజంబలెన్స్గా మనకి ఈ బ్రిడ్జ్ కట్టారు. ఇట్స్ 300 meters లాంగ్ అన్నట్టు, చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. ఇక్కడ చూడండి సబర్మతి రివర్, మస్ట్ విజిట్ ప్లేస్ అండి. మీరు గుజరాత్ వస్తే మాత్రం దీన్ని మిస్ అయితే ఇంకా వేస్ట్ అన్నట్టే. చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు. కింద ఇలా కూడా ఎంట్రీ ఇచ్చారు మనకి. సో లుక్ ఎట్ దట్.
చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అక్కి ఎలా ఉంది అక్కి? యానిమేషన్ చూసినట్లేదు. దీని స్టోరీ అంతా నేను చదివేసి మీకు పెడతాను, ఆల్రెడీ చదివాను అనమాట. కానీ ఇప్పుడు వాగితే అందరూ చూస్తూ ఉంటారు, బాగోదు, ఎంబారెసింగ్గా ఉండేది కాబట్టి వాగట్లేదు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, అంటే పబ్లిక్లో వ్లాగ్ చేయడం నేను ఇలా సిటీకి వచ్చి. ఇప్పుడైతే మనం అటల్ బ్రిడ్జ్ గురించి కొంచెం తెలుసుకుందామండి. సో మనము దీనిని వచ్చేసి అటల్ పెడిస్ట్రియన్ బ్రిడ్జ్ కూడా అంటాము. ఎందుకు అంటే దీని మీద వెహికల్స్ ఏమి వెళ్ళవు, జస్ట్ మనుషులు నడవడానికే అనమాట, ఓన్లీ వాకింగ్ పర్పస్ కాబట్టి. సో మనకి ఆల్రెడీ చెప్పినట్టు అటల్ బ్రిడ్జ్ అనేది మనకి సబర్మతి రివర్ మధ్యలో ఉంది, సబర్మతి రివర్ పైన ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఆగస్టు 2022లో ఓపెన్ చేశారు. ఎవరో కాదండి, మన ప్రియం నరేంద్ర మోదీ గారే అనమాట ఓపెన్ చేసింది. అండ్ దీనికి అటల్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మన ఫార్మర్ పిఎం ఉన్నారు కదండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో ఆయనకి హానరబుల్గా మనకి దీని పేరు పెట్టారనమాట, అటల్ బ్రిడ్జ్ అని చెప్పి. అండ్ కమింగ్ టు ఇట్స్ ఆర్కిటెక్ట్ అండ్ డిజైన్, ఇది వచ్చేసి 300 మీటర్స్ లెంత్ అనమాట. అండ్ నియర్లీ 984 ఫీట్స్ అన్నట్టు. అండ్ విడ్త్ వచ్చేసి మనకి స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో వచ్చేసి 10 మీటర్స్ ఉంటుంది, మిడిల్లో వచ్చేసి 14 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక స్ట్రైట్ బ్రిడ్జ్ కాదండి, ఒక కర్వ్డ్ బ్రిడ్జ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను అది ఇంకొక వ్యూలో చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బ్రిడ్జ్ అనేది మనకి గుజరాత్లో కైట్ ఫెస్టివల్ని రిజెంబుల్ చేస్తూ కట్టారు అని చెప్పి ఆ డిజైన్ అనేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనికి యూజ్ చేసిన స్టీల్ ఎంతో తెలుసా అండి, 2600 టన్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చాలా స్పెరికల్ బియరింగ్స్తో ఉంటుంది అండ్ ఫుల్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్తో ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇనాగ్రేట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు 6.66 మిలియన్ విజిటర్స్ వచ్చారంట. ఇన్ జనరల్ టైమింగ్ వచ్చేసి 9 AM to 9 PM. సో అప్ టు 30 minutes అంటారు, కానీ మనం ఉండొచ్చండి అటల్ బ్రిడ్జ్ దగ్గర. దాని తర్వాత మేము ఇమీడియట్గా మన ఫ్లవర్ వ్యాలీ ఉంది కదండి, రివర్ ఫ్రంట్ ఫ్లవర్ వ్యాలీ, అక్కడికి వచ్చేసాము. ఈ ఫ్లవర్ వ్యాలీ లోపల నుంచి అటల్ బ్రిడ్జ్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్స్ ఏమంతగా లేవు కానీ బ్రిడ్జ్ మాత్రం వ్యూ చూడండి. అటల్ బ్రిడ్జ్, అటల్ టనల్ మనకి మనాలిలో ఉందండి, నాకు లెగిస్తే అది ఒకటి గుర్తొస్తుంది. సో అటల్ బ్రిడ్జ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ నుంచి ఆ వ్యూ, ఆ కర్వ్ కానీ ఎంత మెస్మరైజింగ్గా ఉందో. రివర్, సబర్మతి రివర్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. మస్ట్ విజిట్, ఖచ్చితంగా విజిట్ చేయండి కలర్ఫుల్ ప్లేస్ని. మన కైట్ ఫెస్టివల్ సింబల్గా మనకి చేశారన్నట్టు. నేనైతే ఫుల్ టైర్డ్ అండి, మేమిద్దరం. నేను నైట్ 11:30కి ట్రైన్ ఎక్కాను, తిని అట్లీస్ట్ పడుకుంది ఒక 4 hours. నేను అలర్ట్ అన్నట్టు, ట్రైన్ ఎక్కడ మిస్ అవుతామని. మార్నింగ్ నుంచి ఫీల్లో ఉన్నాను. నిన్నంతా పాపం ఫీల్లో ఉందండి ఫ్రెండ్స్. ఈ అబ్బాయి నిజంగానే ఫీల్లో ఉండి నైట్ జర్నీ చేసింది, పడుకుంది. నేను నైట్ పడుకోలేదు, ఈరోజు నిద్రలేదు ఫ్రెండ్స్, ఫుల్ టైర్డ్. ఫోటోస్ కూడా సరిగ్గా రాలేదు. సరేలే, వీడియో ఉంది కదా చాలా అనిపించింది. సో ఇప్పుడైతే 2 తీసుకొని, 2 ప్లేసెస్ చూసేసి రూము పరిగెత్తి నిద్రపోయి, రేపు మార్నింగ్ మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాలి. అది ఒక 3 hours అహ్మదాబాద్ నుంచి. మళ్ళీ నైట్ 12కి వస్తాము, రేపంతా తిరగాలి. అంతే. ఇంకా ట్రావెలింగ్ అంటే ఏంటి, ట్రావెల్ చేయడమే కదా ట్రావెలింగ్ అంటే. మరి ట్రావెలింగ్ ఇష్టం ఉన్నప్పుడు ట్రావెల్ చేయాలి, అలసిపోతాము ఆ 3 days. కానీ మెమరీస్ అయితే ఉంటాయి కదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వచ్చాను ఫ్లవర్ వ్యాలీకి, నాకేం అనిపించట్లేదు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే. అంటే కొంచెం దాని ఏమంటారు, ల్యాండ్స్కేపింగ్ బాగుంది కానీ ఏమి లేవు, అన్నీ మనవే, మన ఇంటి దగ్గర పెంచుకుంటామే అవే ఉన్నాయి. చూద్దాం, ఏమైనా కనిపిస్తే మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. గాయస్ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ గాయస్. నిజంగా ఇది లెమన్ గ్రాస్ అంటారు దీన్ని. అచ్చం సేమ్ లెమన్ వాసన వచ్చింది అనమాట. ఇక్కడ ఎక్కువగా మనకి చాయ్ వేసుకుంటారు. ఇట్స్ వెరీ హెల్దీ ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చేసి డీటాక్స్గా కూడా యూజ్ చేస్తారు. మార్నింగ్ వాటర్ బాయిల్ చేసేసుకొని ఇది వేసి తాగుతారనమాట. టీలో కూడా మంచి ఫ్లేవర్ ఇచ్చింది గాయస్. సో ఇదంతా కూడా మనకి లెమన్ గ్రాస్ పెట్టారు. అగ్రికల్చర్ కదా, ఇవన్నీ మాకు మ్యాక్సిమం తెలిసి ఉంటాయి. కొన్ని హార్టికల్చర్ కూడా తెలిసి ఉంటాయి అనమాట. తెలియని వాళ్ళకి కొత్త ఇవన్నీ. ఒక్క కొత్త ప్లాంట్ లేదు ఫ్రెండ్స్, అంటే ఎగ్జాటిక్ ప్లాంట్స్. మళ్ళీ 80 రూపీస్ తీసుకున్నారంట. సో ఈ పూలు ఉన్నాయండి, శివుడికి ఇష్టమైన పూలు అంటారు కదా, అవి అనమాట. ఇవి ఉన్నాయి గాయస్. ఇది చూడండి,
నేను ఇది ఫస్ట్ పంజాబ్లో చూసాం గైస్. మేము ఇది చూసినప్పుడు అచ్చం కరివేపాకులాగే ఉందన్నమాట, కానీ కరివేపాకు కాదు, అచ్చం కరివేపాకులాగా ఉంది. అబ్బా నోట్లో పెట్టుకొని చూస్తే మనకు అసలే ఆగదు కదా, ఏదైనా నోట్లో పెట్టుకోవడమే. సో చేదనిపించింది గాయస్. కానీ అది కరివేపాకు కాదు, ఇట్ ఈస్ ఎ మిమిక్రీ ఆఫ్ కరివేపాకు అనమాట. సో ఇక్కడ వచ్చేసి కలర్ఫుల్ ప్లాంట్స్, కలర్ఫుల్ పార్క్ అని పెట్టారనమాట. హెడ్డింగ్ పెట్టేసి మనకి ఇవి చూపిస్తున్నారు ఫ్రెండ్స్, మన ఇంటి దగ్గర ఉంటాయి కదా, ఇవి చూపిస్తున్నారనమాట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ కలర్ఫుల్ ప్లాంట్స్ మధ్యలో లైట్లు పెట్టి దాన్ని అంటున్నారేమో మరి కలర్ఫుల్, ఒకసారి చూడండి మీరే. అండ్ మనకి ఇక్కడ మనకి చుక్క మల్లె కూడా పెట్టారు. మన ఊర్లో మనకి నార్మల్గా పండించుకుంటాం కదా, సో చుక్క మల్లె కూడా ఇక్కడ వచ్చేసి మన షోలో పెట్టారనమాట. నేను చెప్పిన లైటింగ్ ఇదే పెట్టారు, కానీ చూడడానికి చాలా బాగుందండి. అంటే కొంచెం మనం చూడండి, చాలా బాగుంది కదా. సో నాకైతే నచ్చింది ఇలాగా. నేనేమనుకున్నానంటే పెట్టినామని వేస్ట్ అనుకున్నాను, కానీ వర్త్ ఉంది, అది ముందు చూస్తారు మీరేంటో. సో గాయస్ ఇక్కడైతే చెస్ ఆడుతున్నారనమాట. సో చెస్ పెద్ద బోర్డు ఉంది అండ్ దాని మీద చెస్ కాయిన్స్ ఉన్నాయి. నాకైతే కొన్ని తెలుసు అనమాట, చెప్తా చూడండి. మనకి రూకర్ వచ్చేసి ఎలిఫెంట్ అంటారు, అండ్ నైట్స్ వచ్చేసి హార్స్, అండ్ క్యామెల్స్ వచ్చేసి బిషప్స్, అండ్ కింగ్ క్వీన్. అది కింగ్ క్వీన్ కాస్త ఇంతకుముందు మినిస్టర్ అనేవాళ్ళు అనమాట. చిన్నప్పుడు అందరూ మినిస్టర్ అనేవాళ్ళం గాయస్. మరి ఇప్పుడు మినిస్టర్ అంటారో క్వీన్ అంటారో తెలియదు. సిపాయిలు ఉంటారు కదా సోల్జర్స్, వాటిని పాన్స్ అంటారనమాట. సో అది కనీసం ఈ గార్డెన్కి వచ్చినందుకు అట్లీస్ట్ అంత పెద్ద బిగ్ చెస్ బోర్డ్ చూసాము, అది వర్త్ అనిపించింది గాయస్ మాకు. మీకు నచ్చిందా? చూడండి అబ్బాయిలు ఆడుతున్నారు గాయస్ ఇక్కడ. చూడబుద్ధి అవుతుంది కానీ పెద్ద పెద్దవి కదా, ఎలా పెడుతున్నారో అర్థం కావట్లేదు. సో అందుకని ఇంకా మీకు ఇంకోటి చూపిస్తారండి మంచి స్పాట్. గాయస్ నేను బుజ్జి మైక్ కొనుక్కున్నాను గాయస్, జస్ట్ లో కాస్ట్ 1500 రూపీస్ అనమాట. అంటే మనం ఇప్పుడిప్పుడే వ్లాగింగ్ స్టార్ట్ చేసాం కదా, కాస్ట్లీ కొనుక్కొని ఎందుకు అని. హోల్యాండ్ ఏదో ఉంది, హాలీల్యాండ్, ఆ 10K 11K ఉంది గాయస్. అంత బడ్జెట్ లేదు, గింబుల్కే మనకి బడ్జెట్ అయిపోయింది కాబట్టి 1500తో కొనుక్కున్నాను గాయస్. అక్కి కూర్చొని చూడండి, ఇది ఒక మంచి ప్లేస్ అనమాట ఫోటోగ్రఫీస్కి. సో ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఫ్లవర్స్ కన్నా మనకి రివర్ ఫ్రంట్ ఆఫ్ ఫ్లవర్ వ్యాలీస్ కన్నా మనకి రివర్ ఫ్రంట్ ఆఫ్ ఫొటోస్ వ్యాలీ అని పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి మనకి స్పాట్స్ బాగున్నాయి, కానీ అన్ని ఎగ్జాటిక్ ఫ్లవర్స్ మనం ఊహించుకుంటాం కదా, సో అవన్నీ లేవు. ఓకే రావచ్చు గాయస్, మీరు ఇటు వచ్చినప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందాము అనుకుంటే వచ్చేయండి ఇటు. కానీ ఇక్కడ ఈ టికెట్ తీసుకుంటే మీకు అటల్ బ్రిడ్జ్ చాలా 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 బ్యూటిఫుల్గా కనిపిస్తుంది గాయస్. ఇగ్నోర్ మై ఫేస్, లైటింగ్ చాలా తక్కువగా ఉంది, ఓకేనా. చెస్ చూడంగానే నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది గుకేష్ అండి అండ్ విషీ సార్. మా అన్నయ్య కూడా చెస్ బాగా ఆడతాడు, మనకు అంత బుర్రలేదు కాబట్టి మనం ఆడము. మా అన్నయ్య చాలా సైలెంట్గా చాలా బాగా ఆడతాడు అనమాట. మా ఊర్లో ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చెస్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. మేమైతే వెళ్తూనే ఉన్నాం గాయస్. మాకైతే అబ్బా ఏదో పాండ్ కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ. ఓకే చూద్దాం ఆ పాండ్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మనం చెస్ బోర్డ్ చూసాం కదా, అక్కడ బాగానే ఉందన్నమాట. కానీ ఈవినింగ్ వాక్స్కి రావడానికి చాలా బెస్ట్ గాయస్. అంటే అహ్మదాబాద్ రిసైడింగ్స్ ఉంటారు కదా, ఈవినింగ్ అలాగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి కానీ మంచి ప్లేస్. ఫ్లవర్స్ లేవు కాకపోతే, అంటే మేమేమనుకున్నామంటే ఇంక ఫ్లవర్ వ్యాలీ అంటే ఇంక డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి, అంటే చాలా చూడొచ్చు మనం ఎగ్జాటిక్ ఫ్లవర్స్ అని వావ్ అనుకున్నాము. బట్ నో 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 ఈ ప్లీజ్ ఇగ్నోర్, నా పాట బాగాలేకపోతే. ఇక్కడ చూడండి పెళ్లి ఎంట్రీ లాగా ఉందన్నమాట. నాకైతే ఇలాంటివి చూసినప్పుడల్లా రెమో మూవీ ఉంటుంది కదండి, అందులో శివకార్తికేయన్ కీర్తి సురేష్కి ఎంట్రీ ఇస్తాడు చూడండి. పెద్ద లైట్స్ వేసి. సో నాకు ఆ ఫీల్ వచ్చిందనమాట నడుచుకుంటూ వెళ్తుంటే. ఎందుకు అంటే మీరు ముందుకెళ్తే ఇంకా చాలా లైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంటుంది, అది మీరంతా చూస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఒక లేక్ వచ్చిందనమాట, ఫౌంటైన్. వెనక కూడా ఒక చిన్న ఫౌంటైన్ ఉంది, అది మనం అటువైపు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్లేస్ బాగుందండి, చూడడానికి కొంచెం పీస్ఫుల్గా మంచిగా అనిపించింది. కాకపోతే కొంచెం మనకి ఫిషీ స్మెల్ వచ్చిందనమాట, అదే నీచు వాసన అంటారు కదా, సో అది మేబీ డ్యూ టు ఫిషెస్ ఆర్ ఆల్గే సంథింగ్. కానీ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. సో దీని ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుందండి వ్యూ. అసలు
వ్యూ కాదు, లైట్స్ అండి. అసలు కళ్ళ చెదిరిపోతుంది. మీకు కూడా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లోనే ఉంటుంది లైట్స్ అన్నీ. సో ఈ ప్లేసే అనమాట మూన్ వాక్ ఏదో అని చెప్పింది కదా అక్కి. సో ఈ ప్లేసే మూన్ వాక్ అంటే. అండ్ ఇక్కడైతే లైట్స్ అంటే లైట్స్ అనమాట, లైట్స్ ఫీస్ట్ అంటారు కదా అలా అనమాట. లైట్స్తో మన కళ్ళు చెదిరిపోతాయండి. అసలు ఐ ఫీస్ట్ అనమాట. చూడండి ఎంత బాగుంటుందో. నేనైతే ఇక్కడ మాట్లాడను, మీరే చూడండి. మళ్ళీ మన రెమో ఎంట్రీ వచ్చేసిందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన రెమో ఎంట్రీ. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే అసలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి లైట్స్. యానిమల్స్ కానీ, ట్రీస్ కానీ, బర్డ్స్ కానీ, సన్ఫ్లవర్స్ ఉంటాయి. మ్యూజిక్ మనం కాళ్ళు పెడితే మ్యూజిక్ వస్తూ ఉంటుంది అండి. ఒక్కొక్క లైట్ మీద కాళ్ళు పెడుతూ ఉంటే మనకు అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అది కూడా ఉంటుంది చూడండి. సో చూడండి ఎలా ఉంది అసలు, చాలా బాగుంది కదా అసలు. నాకైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మాటలు కూడా రావట్లేదు. స్వింగ్స్ అండి, అక్కడ చూడండి స్వింగ్స్, అవి కూడా లైట్స్తో అండి. నేనైతే కాసేపు వాడాను స్వింగ్స్. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఫొటోస్ అంతగా రావండి. ఎందుకంటే అంత మనము లైటింగ్ అయితే తీసేయాలి కదా ఇంత మంచిగా రావాలంటే. సో మన ఫేస్ ఏమవుతుంది అంటే ఇంకా డార్క్ పడిపోద్ది. ఇదేనండి మ్యూజికల్ స్టెప్స్ అనమాట. స్టెప్స్ ఇవి పడుతూ ఉంటే అక్కడ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మీకు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకా వన్స్ చూసేసిన తర్వాత క్యాబ్ తీసుకొని ఇంకా హోటల్కి వెళ్ళిపోయామండి. మా హోటల్ ఎదురుగానే ఒక మంచి బేకరీ ఉంది. సో ఆ బేకరీలో వచ్చేసి మేము వెజ్ పఫ్, చికెన్ పఫ్, కొన్ని స్వీట్స్ అండ్ డోనట్ తీసుకున్నాను అనమాట. బ్రౌనీ కూడా తీసుకున్నాము. సో పాపం అక్కికండి వెజ్ పఫ్ తీసుకుంటే చికెన్ పఫ్ వచ్చింది. నేను చికెన్ తింటాను కానీ అక్కి తిన వెజ్ అనమాట. సో అది కూడా నేను తినాల్సి వచ్చింది, చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, బేకరీ కూడా బాగుంది. మా హోటల్ అయితే మొత్తం కొంచెం షాపింగ్కి దగ్గర అనమాట. డోనట్ నేను తిని చాలా మంత్స్ అయిపోతుందండి, మేబీ ఇయర్స్ అనుకుంటాను. చాలా టేస్టీగా ఉంది, నేను బాగా ఎంజాయ్ చేశాను కూడా, అదే చూపిస్తున్నాను. ఇంకా తింటూ మన రోజు సీరియల్ కార్తీక దీపం 2 చూసేసి ఇంకా ఎండ్ అయిపోయింది. ఇది అనమాట డేట్ 1 ఇన్ అహ్మదాబాద్ మాది. సో మేము రాణికా వాక్కి వెళ్ళి వచ్చాము. అండ్ అహ్మదాబాద్లో 2 ప్లేసెస్, సబర్మతి ఆశ్రమం అండ్ అటల్ బ్రిడ్జ్కి వచ్చామన్నమాట. మీకు కానీ నాయిస్ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే ఇక్కడ అంతా పబ్లిక్ ఉన్నారు. ఈ వీడియో దీంతో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ రేపు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళాలి. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళేసి రూమ్కి వెళ్ళేసి ఇంకా రెస్ట్ తీసేసుకొని ఇంకా రేపు వెళ్ళిపోతాం అనమాట. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా టూర్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ట్రావెలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అట్లీస్ట్ 10% ట్రావెలింగ్ సేవ్ చేసుకుని ట్రావెలింగ్ వెళ్తూ ఉండండి, సరేనా? సో ఓకే, bye. Be happy always. Don't forget this, okay? Bye.